తలలో వంచండి. మనం ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగలటువంటి మహారాజా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయనా తండ్రి, మీ సన్నిధిలో నాయనా ఇదిగో తండ్రి, అల్పులము, అభాగ్యులము, పాపులము అయినప్పటికీ తండ్రి, మీ సన్నిధిలో నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మీ దయారెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, మీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ, మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. అతి సుందరుడైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, నీకే మహిమ. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. మృత్యుంజయుడైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. కృపలకు పాత్రుడైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవ, నీకే మహిమ. ఆది సంభూతుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. జీవము గల మా దేవ, మీకే మహిమ. భూమాకాశమును సృజించినటువంటి మా దేవ, మీకే ఘనత. కరుణా సంపన్నుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. కీర్తన నీడినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. సత్య స్వరూపమైనటువంటి మా దేవ, మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ, మీకే ఘనత. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. జాలిగల దైవమా, మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి, మీకే స్తోత్రం. బలముగల మా దేవ, మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపురమైనటువంటి మా దేవ, మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, మీకే స్తుతి. అల్ఫయు ఒమేగానై ఉన్నటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ఆదియు అంతమునైనటువంటి మా దేవ, మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఇదిగో నాయన, మా అపరాధముల చేతనం, మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి, అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, ఇదిగో నా ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను దయచేసి తండ్రి, ఇదిగో నాయన, మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి. నాయన ఇదో తండ్రి, యెషయా గ్రంథం 38:17 మీరు సెలవిచ్చినట్టుగా నీ వీపు వెనక తట్టుకు నా పాపములన్నింటినీ విసిరివేసి తండ్రి సెలవిచ్చిన రీతిగా నిజమేనాయన. మీకా 7:19 వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతమని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. నాయన మేము పవిత్రుడు అన్నట్లు ఇసుపుతో మా పాపలను పరిహరించము తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగుము నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయమని తండ్రి, ఇదిగోనైనా మా పాపములకు విముఖుడు కమ్మని తండ్రి, తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. దేవా, మా యందు శుద్ధ హృదయము దాయిచ్చేయమని, దేవా మా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేము తండ్రి, ఇదిగో నాయన, సులువుగా చిక్కులు పెట్టే పాపంలోను, జారత్వము, కామత్వము, అపవిత్రత, విగ్రహారాధనలో నాయన, మరలా ఇగో నాయన, దాస్యం అనే కాడి కిందకు వెళ్ళిపోకుండానట్లు నాయన, మమ్మల్ని అందరినీ మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నిజమే నాయన తండ్రి, అనేకులు నాయన నేత్రాసలోను నాయన, టీవీ సీరియల్స్, మొబైల్స్లోను నాయన, అనేక అశ్లీల చిత్రాలు చూచుట వలన నేత్రాస, సాతానుడు కలిగించిన నేత్రాసలో పడిపోతున్నారు నాయన. ఇదిగో తండ్రి, అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒక మారు జ్ఞాపకం చేసుకుని కృప చూపించండి నాయన. ఇక నేను ఎక్కడ పడి ఉన్నారో అక్కడ వారిని లేవనెత్తమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి, అనేక విషయాలలో తండ్రి భయం కలిగి ఉన్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ నాయన మీ ఆత్మశక్తిని, మాకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇక నేను పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. అట్టి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన
తండ్రి ఇక నాయన క్రమబద్ధమైన జీవితం సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరము తండ్రి క్రమబద్ధమైన జీవితం కలిగి ఉండినట్లు తండ్రి మీకు మహిమకరముగా తండ్రి మా జీవితాలలో మేము ప్రవర్తించినట్లు తండ్రి నాయన మా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవడానికి కావలసినటువంటి నాయన వివేకము జ్ఞానము బుద్ధి సంఘములో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి నూతన స్వభావాన్ని నాయన మాకందరికీ కలుగు చేయండి నాయన. మాలో నాయన కపటపు హృదయాన్ని తీసివేయండి తండ్రి. ఇక నాయన నటన జీవితాలు నాయన మేము జీవించకుండా తండ్రి నాయన మిమ్మల్ని పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ తండ్రి పూర్ణ జ్ఞానముతో మీ సన్నిధులు నాయన మేమందరము ప్రవర్తించినట్లు నాయన ఇగో తండ్రి మేము నాయన ఇగో తండ్రి మీ సన్నిధులు పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికి మీ ప్రియకుమారుడు రాకడలో ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటు మేమందరము కలిగి ఉండినట్లు నాయన తండ్రి మాకు నాయన కృపా కాపుదలు అనుగ్రహించండి. నిజమే తండ్రి పాముల వలె వివేకముగాను పావురం వలె నిష్కపటముగాను తండ్రి మా ప్రవర్తన ఉండినట్లు సహాయం చేయండి తండ్రి. నాయన మేము ప్రేమను తండ్రి మీ ప్రేమను మా అందరిపైన కుమ్మరించము నాయన. మీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించము తండ్రి. మీ కార్యములు చేయుటకు తండ్రి మాకు శక్తిని ఇవ్వండి నాయన. ఇక నాయన శరీర కార్యాలు జయించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ లేఖనములను తండ్రి మీ శక్తిని ఎరిగినట్లు తండ్రి మా మనోనేత్తాలు వెలిగించండి నాయన. జ్ఞాన హృదయం మాకు దయచేయండి అయా పరిశుద్ధుడా. ఇగో తండ్రి మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాయన. ఇగో తండ్రి శ్రమల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. మీ కృప కాపుదల దాయిచ్చేయండి తండ్రి. ఇదిగో నాయన ఆధ్యాత్మికంగా వెనకడిపోతున్నటువంటి ఎందరో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి ఆ బిడ్డలను అందరినీ కూడా తండ్రి ఇగో నేను సాతాను కలిగించి గుడ్డితనం నుండి విడిపించండి నాయన. లేఖనము గ్రహింపజేసే మంచి మనసును వారికి దాయిచ్చండి తండ్రి. తండ్రి అనేకులు పాపము అనే చెరలో మరలా వెళ్ళిపోతున్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ మరి జ్ఞాపకం చేసుకుని నాయన మీ చేయూతనిచ్చి వారిని లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇప్పటి పాపముల విషయంలో నాయన ఇప్పటికీ పాపం విషయంలో పశ్చాత్తాపం లేనటువంటి పిల్లలు ఎందరో తండ్రిగా నేను ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక తండ్రి మీ కృప చూపించండి ఆయన. వారికి మారు మనసును దాయిచ్చండి ఆయన. గ్రహించే మనసును ఇవ్వండి తండ్రి. ఇక అపవాది సాతాను ఊరిలో చిక్కును పోయినటువంటి పిల్లలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృప కాపుదలు అనుగ్రహించండి తండ్రి. ఇక నాయన మా పరిశుద్ధుడా ప్రేమ కలిగినటువంటి మా తండ్రి దయగలిగినటువంటి మహారాజా ఇగో తండ్రి నిలువేచన స్థితిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మీ ఎందులో భయభక్తులు కలిగి తండ్రి నాయన మేము సిద్ధపడి తండ్రి మీ ప్రియకుమార రాకడ ఎత్తపడడానికి కావాల్సిన కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి. దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు కనుక నా ఆపత్కాలం ముందు మీకు మొరపెట్టుకునిచున్నాం నాయన. సంఘంలో బిడ్డలు ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ నాయన ఏ విషయంలో తండ్రి నాయన ఇదిగో మీ సన్నిధిలో నాయన ప్రార్థనతో ఏకీపిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆయన ఏ సాతానుడు నాయన ఏ శోధనలోను ఏ వేదనలోనూ పడేశాడో అటువంటి వారిని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని లేవనెత్తండి ఆయన. వారి సమస్యల నుంచి విడుదల దాయిచ్చండి ఆయన. ఇక తండ్రి మీ బలమైన నామాన్ని బట్టి నాయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి తండ్రి విడుదల ప్రకటిస్తున్నామయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ ఇదిగో తండ్రి బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇక నైనా రోగంతో నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇక ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ కృపా కాపుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇంకా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని మీ సన్నిధిలో నాయన దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మేమందరం బుద్ధిగల కంజకుల వల్లే తండ్రి మీ ప్రియ కుమారుడు రాకడలో ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచండి ఆయన. ప్రభా నీవే దయాదాక్షణ్యము గల దేవుడవు నాయన. దీర్ఘ శాంతుడు నాయన. కృపా సత్యములు గలతో నిండిన వాడవు తండ్రి. నీ తట్టు తిరిగి ఇక తండ్రి మా తట్టు తిరిగి మమ్మల్ని కరుణించండి నాయన. ఇక నేను మీ తట్టు తిరిగి తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసి క్షమించమని అడిగిన ప్రతి బిడ్డని కూడా తండ్రి క్షమించే దేవుడవు నాయన. ఇక నేను నీ దక్షిణాస్తంతో లేవనెత్తే దేవుడవు తండ్రి. ఇదిగో నాయన మీ బిడ్డలు నాయన ఏ సమస్యలు ఉన్నా ఏ బాధలలో ఉన్నా తండ్రి కుటుంబంలో ఏ గలిబిలి ఉన్నా నాయన దుష్టుడు చేసిన ప్రతి గలిబిలిని తీసివేయండి నాయన. ఎంతమంది అయితే అప్పుల సమస్యలు ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ విడిపించండి నాయన. ఎవరైతే నాయన హృదయాల్లో వేదన శోధన ఉన్నదో నాయన అవన్నీ తీసివేయండి నాయన.
మెత్తని మాంసపు హృదయం వారికి దాయిచ్చేయండి తండ్రి. ఇదిగోనైనా దుష్టులు చేస్తున్న ప్రతి గలిబిరిని ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇదిగోనైనా బంధిస్తున్నాం నాయన. కృప చూపించండి నాయన. ఇదిగో తండ్రి, ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాలను తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచండి నాయన. మీ కృప కాపుదలను అనుగ్రహించండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి, ఇదిగోనైనా అవర్ గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని నాయన, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబానికి తండ్రి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగోనైనా అనేక కుటుంబాలలో భర్త రక్షణలోకి వస్తే భార్య రక్షణలోకి రాలేదు, భార్య రక్షణలోకి వస్తే భర్త రక్షణలోకి రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. అటువంటి కుటుంబాలకు అందరికీ రక్షణ ప్రకటిస్తున్నాం నాయన. ఇదిగోనైనా విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మీ కుటుంబాలతో పాటు మేమందరం మీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లు నాయన, ఇదిగో తండ్రి నాయన, మీ కృప కాపుదల మాకు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగోనైనా మీరు ఎక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి నాయన, ఇదిగో తండ్రి మెండైన దీవులతో మమ్మల్ని నింపుతున్నందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, మేము దేని విషయంలోనూ చింతపడకుండా సమస్తము తండ్రి మీ చేతులకి అప్పగించున్నాము నాయన. మేము చింతించటం వలన ఏమీ ప్రయోజనం లేదు తండ్రి నాయన. మీరు చింతించటం వలన మొరడు ఎక్కువ చేసుకోలేరు, తక్కువ చేసుకోలేరని సెలవిస్తున్నారు కదా. ఇక మా చింత యావత్తును మీ మీద వేచున్నాం తండ్రి. ఇదిగో నాయన, మనుషులను నమ్ముకుంటూ కంటే, రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని లేఖనం సెలవిచ్చున్నది కదా. ఇదిగో తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించున్నాం తండ్రి. అడుగుడు మీకు ఇవ్వబడిన అడుగు ప్రతి వానికి మీకు నిశ్చయముగా మీకు అనుగ్రహించదని సెలవిస్తున్నావు కదా. మీ లేఖనాలు బట్టి తండ్రి, మీ ప్రేమగల కృపగల మాటలను బట్టి నాయన, మీ దయా సంకల్పాన్ని బట్టి తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక తండ్రి, ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారంకల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదలు అనుగ్రహించిన మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ నాయన, ఇంకా నాయన ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి ఈ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహిమగల మహారాజా, ఇదిగో తండ్రి మా ప్రార్థనకు తండ్రి మీరు ఆలకించి నాయన సహాయం చేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకు ముందుగా వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.